ఈ దీంతో పాటు అబ్బాయిలకు కూడా చాలా మందికి ఉంటుంది మ్యామ్, అబ్బాయిలకు చెప్పరా ఇవేవి నేర్పించాలని. మరి ఈ జనరేషన్ అబ్బాయిలు కూడా ఎలా ఉండాలంటారు? మా ఇంట్లోనే చూస్తే మా బాబు 12th గ్రేడ్, వాడికి నేను ఆల్మోస్ట్ ఒక 8th క్లాస్ నుంచి ఇంట్లో నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు లేదా నాకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు నన్ను కూర్చోబెట్టుకొని, బాబు గర్ల్స్తో మంచిగా బిహేవ్ చేయాలి, ఎప్పుడు కూడా కామెంట్ చేయొద్దు గర్ల్స్ని. ఇన్ కేస్ గర్ల్స్ ఎప్పుడైనా స్టమక్ పెయిన్ అంటే వాళ్ళకి కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి నువ్వు హెల్ప్ చేయాలి. ఇది స్టార్టింగ్ 7th 8th క్లాస్ నుంచి వాడి మైండ్లో బాగా వేసేసాను నేను. కానీ వాడు టైం దొరికినప్పుడల్లా ఇంక ఇదే అనమాట, గర్ల్స్తో మిస్బిహేవ్ చేయొద్దు, ఎప్పుడు ర్యాగింగ్ చేయొద్దు, మాటలు వెనక నుంచి గర్ల్స్ ఇట్లున్నారు అట్లున్నారు ఇట్లాంటి మాట్లాడద్దని నా కొడుకు మొత్తం చెప్పుకుంటూ వస్తాను. సో మనం ఇంట్లో ఏ విధంగా అయితే ట్రైనింగ్ ఇస్తామో వాళ్ళు ఆ విధంగానే తయారవుతారు. అమ్మాయిలకి ఎట్లా చెప్తామో నువ్వు ఇక్కడ పోవద్దు అక్కడ పోవద్దు అని మనం అద్దులు పెడతాము, అబ్బాయిని కూడా మనం అదే నేర్పించాలి. అప్పుడే కదా వాడు బయటికి వెళ్ళినప్పుడు దాన్ని ఎట్లా బిహేవ్ చేయాలి, అరే అమ్మ ఇట్లా చెప్పింది ఇది చేయొద్దు అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా ఇప్పుడు మీరు ప్రొఫెషనల్గా చూసుకుంటే మీ పోస్ట్ కానీ మీకు వచ్చిన అవార్డ్స్ ఇవన్నీ కూడా వాటి గురించి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ మేము కమిషన్ అయినప్పుడు లెఫ్టినెంట్ ర్యాంక్ ఉంటుంది మాకు, అప్పుడంటే 2 stars వస్తాయి, దెన్ కెప్టెన్ ర్యాంక్ ఉంటుంది, 3 stars ఉంటాయి, దెన్ మేజర్ ర్యాంక్. ఇప్పుడు ప్రజెంట్ నేను మేజర్ ర్యాంక్లో ఉన్నా, అంటే 3 times నేను కోర్స్ చేశాను. సో ఇది స్టార్టింగ్ లెఫ్టినెంట్, కెప్టెన్, మేజర్ ర్యాంక్. సో ఈ ర్యాంక్ నుంచి నెక్స్ట్ ఉంటుంది. సో దాని తర్వాత నాకు అవార్డ్స్ అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి బెస్ట్ NCC ఆఫీసర్ అవార్డు 2008లో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మెడల్ ఉండింది నాకు ఆ టైంలో. దెన్ నెక్స్ట్ 2019లో అండ్ డీజీ కమాండేషన్. సో ఈ బ్యాడ్జ్ అదే అనమాట మాకు NCCలో హైయెస్ట్ బ్యాడ్జ్ లాగా ఉంటుంది. సో నెక్స్ట్ లోకల్ NGOs కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఆల్మోస్ట్ ఒక 30 అవార్డ్స్ దాకా ఉన్నాయి నాకు. సో అవార్డ్స్ అన్నీ చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. నాకు దేవుడు ఇది ఇచ్చాడు, నేను ఇంకా దాన్ని ఎంతవరకు నేను ఇవ్వాలి అంటే పిల్లలలో ఆ చేంజ్ చూడాలి, ఈ జనరేషన్కి నేను చెప్పాలి. సో అలా మీ జర్నీ అంతా ఫుల్ఫిల్ అయ్యి మీరు నెక్స్ట్ జనరేషన్ మేజర్స్ని తయారు చేస్తున్నారు మ్యామ్ ఆల్మోస్ట్ చెప్పాలి అని అంటే. నేను జనరల్గా ఏం చేస్తాను అంటే సండేస్ హాలిడేస్ ఉన్న టైంలో గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళి ఐ గివ్ మోటివేషన్ లెక్చర్స్ టు దెమ్. అంటే నా లైఫ్ని నువ్వు ఎగ్జాంపుల్ తీసుకో, నీకేమీ లేదు, నా తలరా తింటే నాకు అమ్మ నాన్న ఇవ్వలేదు లేదా మాకు ఆస్తులు లేవు అని అవన్నీ లేకుండా పుట్టి నేను వచ్చాను, నాకు ఏం లేకుండా నేను వచ్చాను, నా లైఫ్ని ఎగ్జాంపుల్ తీసుకొని నువ్వు స్టార్ట్ చేయని చెప్పి అది చెప్పడం కోసం నేను సండేస్ ఈ హాలిడేస్ టైంలో ఏదో ఒక టైంలో అట్లా మోటివేషన్ క్లాసెస్, ఎస్పెషల్లీ ఐ ఫోకస్ ఆన్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజ్. అక్కడ కొంచెం పిల్లలు ఏంటి అంటే BPL ఫ్యామిలీస్ ఉంటాయి, బిలో పవర్టీ లైన్ పిల్లలు ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఇచ్చామనుకోండి, ఓకే నేను ఆ మేడం ఇన్స్పిరేషన్ తీసుకొని నేను చెయ్యాలి అనే కసి పెరుగుతుందని. సో ఆ కీప్ ఆన్ మూవింగ్ దట్ అంటే ఆ వర్క్స్ చేస్తూ ఉంటాను. నేను ఎక్కువ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ మీద వర్క్ చేస్తుంటాను.